హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 18 స్పోర్ట్స్ అప్డేట్. మీలో ఎంతమంది దురంధర్ సినిమా చూశారు? చూడకపోతే ఒక్కసారి వెళ్ళి నిన్న కేకేఆర్ ఇంకా ఎల్ఎస్జి మ్యాచ్ చూడండి. కంప్లీట్గా ఒక సినిమాకు మించి ఏమాత్రం తక్కువ లేకుండా అదిరిపోయే రేంజ్లో ఉంది నెట్ మ్యాచ్. నేను మొన్న వీడియో ఎవరైతే చూడడం జరిగిందో వాళ్ళకందరికీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైతే సాటర్డే రోజు 2 మ్యాచ్లు జరగడం జరిగిందో ఆ మ్యాచ్లో దాదాపుగా 986 పరుగుల దాకా రావడం జరిగింది. బట్ ఏంటో అలాంటి మ్యాచ్లు జరుగుతుంటే ఏంటంటే చూసే వాళ్ళకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. రాబోయే కాలంలో ఏంటంటే బోరింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు 240 కొట్టడం, 230 కొట్టడం, దాన్ని మిగతా టీములు చేయడం. సో ఏంటంటే T20 ఫార్మాట్ని పూర్తిగా మార్చడం జరిగింది. సో అలాంటి మ్యాచ్ల వల్ల ఏంటంటే చూసే ప్రేక్షకులకు రానున్న కాలంలో ఏంటంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కొన్నిసార్లు 250 కొట్టినా సరే అరే ఇంతేనా 250 అన్న ఫీలింగ్ అనేది ఆడియన్స్కి వస్తుంది. అప్పట్లో ఒక 2-3 సంవత్సరాల క్రితం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం అనుకోండి, ఏదైతే 150, 160, 170, 180 పరుగులు వచ్చినప్పుడు ఆ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఎండింగ్ వరకు వచ్చేది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అని అనిపించింది. ఎగ్జాక్ట్లీ నిన్నటి మ్యాచ్లో ఎల్ఎస్జి ఇంకా కేకేఆర్ మ్యాచ్ ఏదైతే జరిగిందో సూపర్ ఓవర్ వరకు వెళ్ళడం జరిగింది. ఎంతమంది హీరోలు ఉన్నాడు, షమి హీరో ఉన్నాడు, మోసిన్ ఖాన్ హీరో ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, పావెల్ ఉన్నాడు. ఇలా అద్భుతంగా మ్యాచ్ ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఒక విన్నర్ ఉంటారు. కానీ నిన్నటి మ్యాచ్ లో అందరూ హీరోలే. చాలా మంది ఏంటంటే రింకు సింగ్ ని ట్రోల్ చేస్తుండే వాళ్ళు, ఎందుకంటే గరీబ్ రింకు సింగ్ ఉన్నప్పుడు ఆడేవాడు, అమీర్ రింకు సింగ్ అయిపోయిన తర్వాత ఆడలేదు అని చెప్పిన వాళ్ళందరికీ కూడా నిన్న ఎక్కడ చూసినా గ్రౌండ్ లో రింకు సింగ్ కనిపించాడు. 4 క్యాచ్లు పట్టుకోవడం జరిగింది. ఆ గ్రౌండ్ లో ఎక్కడ చూసినా మనకు రింకు సింగ్ కనిపించాడు. 4 క్యాచ్లు పట్టుకోవడం జరిగింది. పావెల్ తో కలిపి ఒక సూపర్ ఓవర్ లో క్యాచ్ పట్టుకోవడం జరిగింది, అద్భుతమైన క్యాచ్. అలాగే బ్యాటింగ్ లో కూడా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. లాస్ట్ ఏవైతే ఓవర్లో 4 సిక్స్లు కొట్టడం జరిగిందో మ్యాచ్ గెలవడానికి కీలకంగా మారడం జరిగింది రింకు సింగ్. అలాగే మోసిన్ ఖాన్ 5 వికెట్లు తీసుకోవడం జరిగింది. అద్భుతంగా ఈ సీజన్లో 5 వికెట్లు తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి మొదటి బౌలర్ అనుకుంటే ఈ సీజన్లో 5 వికెట్లు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే సూపర్ ఓవర్ జరిగింది ఈ సీజన్లో. మొదటి సూపర్ ఓవర్ జరిగింది 38వ మ్యాచ్లో. సో ఏంటంటే స్కోర్ ఎప్పుడైనా తక్కువగా ఉంటే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా. నేను మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది, లాస్ట్ బాల్ వరకు ఏం జరుగుతుందో అని లాస్ట్ బాల్కి షమి ఆ 6 కొట్టేసి సూపర్ ఓవర్ని చేయడం జరిగింది. సో అలా తక్కువ స్కోర్ ఉంటే ఏంటంటే డిఫెండ్ చేసుకోవడంలో కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ బాల్ వరకు వస్తుంది, అలా సూపర్ ఓవర్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అలాంటి అబ్సల్యూట్లీ సినిమా జరిగింది. నా సినిమా అంటే సినిమా. కొన్నిసార్లు అనిపిస్తుంది అరే ఎల్ఎస్జి గెలుస్తుంది, ఇంకోసారి అనిపిస్తుంది కేకేఆర్ గెలుస్తుంది, అరే ఎల్ఎస్జి గెలుస్తుంది, కేకేఆర్ గెలుస్తుంది. అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో అదే కోరుకునేది ఏంటంటే ఆ దబడి కొట్టి ఏంటంటే ఆ మ్యాచ్ల మీద ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది. రానున్న రోజుల్లో ఇక 250, 260 కొట్టినా దీన్ని వీళ్ళు కొట్టేస్తారులే అన్నట్టు అయిపోతుంది అనమాట. సో అందుకే నిన్నటి మ్యాచ్ అనేది మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది అందరికీ. లేకపోతే పూర్తిగా బోరింగ్గా మారిపోతుంది రాబోయే కాలంలో ఐపీఎల్. అదే ఫార్మాట్ ఫాలో అవుతామంటే. బట్ నిన్నటి మ్యాచ్లు చూసి నేర్చుకోండి. 2 మ్యాచ్ల్లో కూడా 160, 150 రన్లు అలా రావడం జరిగింది. నిన్నటి 2 మ్యాచ్ల్లో కూడా ఇంట్రెస్టింగ్గా సాగడం జరిగింది. సో ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ నెంబర్ 38 ముందుగా లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం జరిగింది. సో బ్యాటింగ్ ఆహ్వానించింది కేకేఆర్లో కూడా అందరూ చేతులు ఎత్తేయడం జరిగింది. ఒక రింకు సింగ్ మాత్రమే ఆదుకోవడం జరిగింది. లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆదుకుంటే ఈ మ్యాచ్లో కూడా అద్భుతంగా ఆడడం జరిగింది. అజింక్య రహానే కెప్టెన్ 10 పరుగులకి అవుట్ కావడం జరిగింది. తర్వాత టిమ్ షెఫర్డ్ మొదటి బాల్కే క్యాచ్ అవుట్ అవి డకౌట్ కావడం జరిగింది. ఇంకా ఫామ్ లో ఉన్న రఘువంశీ వికెట్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా జరిగింది. అసలు అది ఓబిఎస్ సిస్టమ్ తో దాన్ని చూడడం జరిగిందంట. సో ఏంటంటే పిచ్ లో మధ్యలో బాల్ కట్టడం వచ్చాడని చెప్పి అలా ఎంపైర్లు అయితే అవుట్ ఇవ్వడం జరిగింది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పి తెలియదు. బట్ ఏంటంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. 9 పరుగులకు రఘువంశీ వెనర్జీ ఇవ్వడం జరిగింది. తర్వాత కెమెరాన్ గ్రీన్ 25 కోట్లు పెట్టడం జరిగింది. కొద్దిగా నిన్నటి మ్యాచ్ లో ఆ స్కోర్ రావడానికి కొద్దిగా తన కాంట్రిబ్యూషన్ ఉందనుకోండి. 21 బాల్స్ లో 34 పరుగులు చేయడం జరిగింది. ఇక పావెల్ 1 పరుగుకి అవుట్ కావడం జరిగింది. అనుకుల్ రాయ్ డకౌట్, అలాగే రమన్దీప్ సింగ్ 6 పరుగులు చేయడం జరిగింది. సునల్ నారాయణ్ 4 పరుగులు చేయడం జరిగింది. ఇక చోటా రింకు సింగ్, గరీబ్ రింకు సింగ్, అమీర్ రింకు సింగ్. సో ఇలాగే ట్రోల్ చేస్తారనమాట. కొట్టినప్పుడేమో గరీబ్ రింకు సింగ్ అంటారు, కొట్టినప్పుడేమో అమీర్ రింకు సింగ్ అంటారు. ఇలా ట్రోల్ చేస్తారు బాగా అమీర్ సింగ్ ని, మన రింకు సింగ్ ని. 51 బాల్స్లో 7 4లు, 5 సిక్స్లతో 162 స్ట్రైక్ రేట్తో 83 పరుగులు చేయడం జరిగింది. ఆ 5 సిక్స్లు ఏవైతున్నాయో 5 సిక్స్ల్లో 4 సిక్స్లు లాస్ట్ ఓవర్లో కొట్టడం జరిగింది. లాస్ట్ ఓవర్లో మన దిగ్వేష్ బౌలింగ్ వేయడం జరిగింది. దిగ్వేష్ బౌలింగ్లో 4 సిక్స్లు కొట్టడం జరిగింది. సో రింకు సింగ్ నేను చెప్తున్నాను, ఇప్పుడున్న సీజన్లలో ఇప్పుడు చూస్తున్న ఫీల్డర్లలో బెస్ట్ ఫీల్డర్ అంటే మన ఇండియా తరపు నుంచి రింకు సింగ్ అని చెప్పుకోవచ్చు. రింకు సింగ్ మన ఇండియా నుంచి బెస్ట్ ఫీల్డర్ అని చెప్పుకోవచ్చు. సో అంత అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం జరిగింది. 4 క్యాచ్లు తీసుకోవడం జరిగింది. ఎక్కడ పోయినా రింకు సింగ్ మ్యాక్సిమంగా క్యాచ్ వదులుతాడంటే చాలా రేర్గా వదులుతాడు. ఒక 1% మాత్రమే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేయడం జరిగింది, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేయడం జరిగింది. అలాగే సూపర్ ఓవర్లో కూడా
ఫస్ట్ బాల్ 4 కొట్టి మ్యాచ్కు విజయాన్ని అందించడం జరిగింది. ఇక ఓవరాల్గా ఏంటంటే 7 వికెట్లు నష్టపోయి కేకేఆర్ 20 ఓవర్లో 155 పరుగులు చేసింది. 155 పరుగులు అన్నప్పుడు ఎల్ఎస్జీ ముంగట కొంచెం నిలబడుతుందా లేదా అని అనుకోవడం జరిగింది. బట్ అద్భుతంగా ఆడడం జరిగింది. ఇక మోసిన్ ఖాన్ ఒక మిడిల్ ఓవర్ వేసి 4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఈ సీజన్లో మొదటి బౌలర్ 5 వికెట్లు తీసుకోవడం జరిగింది. చెప్తున్నాను కదా, నిన్నటి మ్యాచ్లో అందరూ హీరోలే, చాలా మంది కాంట్రిబ్యూట్ ఇవ్వడం జరిగింది, అందరూ హీరోలే. అలాగే ఇంకో వికెట్ వచ్చేసి మనకు లిండేకి దొరకడం జరిగింది. ఇక 155 అంటే 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ఎల్ఎస్జీ కూడా తడబడుతూనే రావడం జరిగింది. బట్ కొంచెం బెటర్ అనుకోండి. ఎడెన్ మార్కరం 27 బాల్స్లో 31 పరుగులు చేయడం జరిగింది. అలాగే మిచెల్ మార్ష్ 2 పరుగులు చేయడం జరిగింది. రిషబ్ పంత్ 38 బాల్స్లో 42 పరుగులు చేయడం జరిగింది. ఒకవేళ రిషబ్ పంత్ నిలబడి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ వాళ్ళ చేతిలోకి వచ్చేదేమో. బట్ రిషబ్ పంత్ ఏంటంటే బాల్స్ ఉన్నాయి, ఇంకా కొద్దిగా నెమ్మదిగా ఆడితే బాగుండేది కొద్దిగా, ఎందుకంటే అప్పటికే చాలా నెమ్మదిగా ఆడాడు. 38 బాల్స్లో 42 పరుగులు. నిన్న రుతురాజ్ గైక్వాడ్ చేశాడు కదా, 49 బాల్స్లో 50 హాఫ్ సెంచరీ తిరగదు. ఆ విధంగా మనం 38 బాల్స్లో 42 పరుగులు చేసి సునీల్ నారాయణ బౌలింగ్లో టీమ్ షెఫర్డ్కి క్యాచ్ చేయడం జరిగింది. తర్వాత నికోలస్ పరన్ 9 పరుగులు చేయడం జరిగింది. ఆయుష్ బడన్ 24 పరుగులు చేయడం జరిగింది. ముకుల్ చౌదరి ఒక మ్యాచ్లో మాత్రమే హీరోగా నిలవడం జరిగింది. మిగతా మ్యాచ్లో అన్నిట్లో చేతులెత్తడం జరుగుతుంది. 1 పరుగు మాత్రమే చేయడం జరిగింది. హిమ్మత్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ 19 పరుగులు చేశాడు. లిండే 8 పరుగులు చేశాడు. ఇక షమి గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షమి మనము బౌలింగ్లో కూడా ఆధారపడతాడు, బ్యాటింగ్లో కూడా అవకాశం వస్తే ఆధారపడతాడు. ఏదైతే తన ఇంట్లో వాళ్ళ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తాడో అది మనకు కనిపిస్తుంది, మనకి ఈజీగా కనిపిస్తుంది. 6 బాల్స్లో 1 4 1 6తో 183 స్ట్రైక్ రేట్తో 11 పరుగులు చేయడం జరిగింది. అసలు సూపర్ ఓవర్ అయిందంటే షమి వల్లనే కావడం జరిగింది. సూపర్ ఒకవేళ ఆ త్యాగి బౌలింగ్లో ఆ 6 కానీ కొట్టకపోతే సూపర్ ఓవర్ అయ్యేది కాదు, అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది కాదు. సో ఏంటంటే మ్యాచ్ అలా అయిపోయేది. బట్ ఆ లాస్ట్ వరకు వచ్చే ఏదైతే సూపర్ ఓవర్ అయిందో అది మ్యాచ్ని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అప్పటికి ఈ లెవెల్కి ఉంది, దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది షమి కొట్టిన 6. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే అనుకుల్ రాయ్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. వైభవ్ అరోరా 2 వికెట్ తీసుకోవడం జరిగింది. కెమెరన్ గ్రీన్ 1 వికెట్, సునీల్ నారాయణ 1 వికెట్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అలాగే కార్తిక్ త్యాగి 1 వికెట్. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా సూపర్ ఓవర్కి వచ్చింది. సూపర్ ఓవర్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ నికోలస్ పురన్ ఫామ్లో లేడని తెలుసు. అది వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. అది నికోలస్ పురన్ ఫామ్లో లేడని తెలుసు. రిషబ్ పంత్ వచ్చాడు, నికోలస్ పురన్ వచ్చాడు. అయితే నికోలస్ పురన్ని కాకుండా మిగతా ఎవరిని పంపిద్దామంటే కూడా వాళ్ళ దాంట్లో ఒక డౌటే ఉంది. అంటే అంత హిట్టర్స్ ఎవరు ఎల్ఎస్జీలో మనకు కనిపించరు. ఎల్ఎస్జీలో అంత హిట్టర్స్ ఎవరు కూడా మనకు కనిపించరు. అది ప్రాబ్లం ఎల్ఎస్జీకి. సో ముకుల్ చౌదరిని పంపించినా అయిపోతుండే, లేదంటే మిచెల్ మార్ష్ని ముందే పంపించినా అయిపోతుండే. సో ఏంటంటే అక్కడ సునీల్ నారాయణ్ ఏదైతే బాధ్యత ఇవ్వడం జరిగిందో దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. చాలా అంటే ఇది ఎలాంటి మాస్టర్ పీస్ మనకు సునీల్ నారాయణ తెలుసు. బ్యాటింగ్ అంటే బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ అంటే బౌలింగ్ చేస్తాడు. ఆ మొదటి బాల్లోనే వికెట్ తీసేయడం నిజంగా అబ్సల్యూట్లీ సినిమా. అబ్సల్యూట్లీ సినిమా. తర్వాత మళ్ళీ ఏదైతే మిచెల్ మ్యాచ్ క్యాచ్ ఉందో ఆ క్యాచ్ని పోవల్ ఇంకా రింకు సింగ్ కలిసి పట్టడం, అది నిజంగా వేరే రేంజ్. ఏం బ్లాక్ బస్టర్ మ్యాచ్ అనిపించింది. ఇది అసలైన బ్లాక్ బస్టర్ మ్యాచ్ అంటే. సో అద్భుతంగా 2 వికెట్లు తీసుకోవడం జరిగింది సునీల్ నారాయణ్. కానీ ఏదైతే రింకు సింగ్ పోవల్ ఆ క్యాచ్ పడడం జరిగిందో నిజంగా అది ఎక్సలెంట్ గేమ్ చేంజర్గా మారిపోవడం జరిగింది. నిన్న మ్యాచ్కి చాలా మంది గేమ్ చేంజర్స్ ఉన్నారు. సో మళ్ళీ సూపర్ ఓవర్ల తర్వాత నెక్స్ట్ కేకేఆర్ నుంచి రింకు సింగ్ ఇంకా సునీల్ నారాయణ్ ఇద్దరి మీద నమ్మకం చూపించడం జరిగింది. ఎందుకంటే సునీల్ నారాయణ్ ఎలాంటి హిట్టింగ్ చేయగలరో తెలుసు. రింకు సింగ్ ఆల్రెడీ ఫినిషింగ్ అని పేరు ఉంటుంది కాబట్టి సో రావడం జరిగింది. మొదటి బాల్లోనే 4 కొట్టి ఒక సినిమా చూడడానికి దొరికింది. కంప్లీట్గా అబ్సల్యూట్లీ ఒక సినిమా. అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఎవరైనా దురంధర్ సినిమా చూడకపోతే నేను మ్యాచ్ వెళ్ళి చూడండి, సినిమాకు మించి తక్కువగా ఎక్కడా ఉండదు అని చెప్పి. ఇక పాయింట్స్ టేబుల్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు కేకేఆర్ ఏదైతే ఉందో, కేకేఆర్ 8 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 5 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. అంటే ఒక మ్యాచ్ వర్షం పడింది కాబట్టి అది పాయింట్ రావడం జరిగింది. ఇక ఎల్ఎస్జీ టాప్కి అయితే రావడం జరిగింది, టాప్ 10కి. 8 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో టాప్ 10లో ఉంది. ఎందుకంటే ఎల్ఎస్జీలో ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా సాలిడ్గా ఉంది. బట్ ఏంటంటే ఆ బ్యాట్స్మెన్స్ అనేది కరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో అది కేకేఆర్లో కూడా సేమ్ అదే ఉంది. బట్ ఏంటంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో రింకు సింగ్, రఘువంశీ ఇంకా గ్రీన్ కొద్దిగా బెటర్ అనుకోండి. వీళ్ళకంటే ఎల్ఎస్జీ కంటే కొద్దిగా బెటర్ అనుకోండి. మంచి ఫామ్లో ఉన్నారు వాళ్ళు వీళ్ళకంటే. సో ఓవర్గా ఏంటంటే మొన్నటి మ్యాచ్ కంటే నిన్నటి మ్యాచ్ సినిమా. మొన్న శనివారం ఏదైతే మ్యాచ్ జరిగిందో, శనివారం మ్యాచ్ కంటే నిన్న మ్యాచ్ ఏదైతే సెకండ్ మ్యాచ్ జరిగిందో ఎక్సలెంట్ మ్యాచ్. అందుకే అబ్సల్యూట్లీ సినిమా. ప్రతి ఒక్కరు టెన్షన్ అనమాట. ట్విస్టులు, ఎప్పుడేం జరుగుతుంది అలాంటి ట్విస్టులు అయితే జరగడం జరిగింది. ఓవరాల్గా నిన్న మ్యాచ్కి అయితే మనము రింకు సింగ్ ఇంకా సునీల్ నారాయణ్
హీరో అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నిన్న మ్యాచ్ మీరు చూస్తుంటే నిన్న మ్యాచ్ మీ ఏ విధంగా అనిపించింది? సో ఇలాంటి మ్యాచ్లు కావాలా, లేకపోతే దబిడి దిబిడి కొట్టే మ్యాచ్లు కావాలా, ఎలాంటి మ్యాచ్లు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేది మీ ఒపీనియన్ కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన 18 స్పోర్ట్స్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.